ఇప్పుడే పెళ్లైన పూజ తన ససురాళ్ల ఇంటి గడప దాటుతుంది. కాని పెళ్లి జరిగిన మొదటి రాత్రే ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసే భయంకర సంఘటన జరుగుతుంది. ఆ రాత్రి జరిగిన విషయం ఆమె ఆత్మనే కుదిపేస్తుంది. మనసు ముక్కలైపోయిన పూజ తన జఠాని కమలేష్ దగ్గరకు వెళుతుంది. తన బాధను చెప్పి ఓదార్పు పొందాలని అనుకుంటుంది. కాని ఓదార్పు బదులు ఆమెకు ఎదురైనది ఒక్క గట్టి చంపదెబ్బ. ఆ దెబ్బతో పూజ నేలపై పడిపోయి బిగ్గరగా ఏడుస్తుంది. ఒక కొత్త వధువు మీద ఇలా ద్రోహం, ఇంతటి అన్యాయం ఎందుకు జరిగింది? ఈ కథ మనసును కుదిపేసేంత గాఢంగా ఉంటుంది. చివర్లో ఒక గొప్ప పాఠాన్ని కూడా నేర్పిస్తుంది. తెలుసుకోవాలంటే కథను కొంచెం వెనక్కి తిప్పాలి. ఈ కథలో అసలు కేంద్ర పాత్ర కమలేష్. ఆమె ఒక బాధ్యతాయుతమైన గృహిణి. పెద్ద కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటుంది. ఆమె కుటుంబంలో భర్త, చిన్న కూతురు, అత్త, మామ, ఒక నిశ్శబ్దంగా ఉండే అమ్మమ్మ, ఇంకా ఆమె మరిది అరుణ్ ఉంటారు. కమలేష్ కి అరుణ్ కేవలం మరిది మాత్రమే కాదు, తన సొంత కొడుకు కంటే కూడా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి. కాలం గడుస్తుంది. అరుణ్ పెద్దవాడవుతాడు. అతనికి పెళ్లి సంబంధం చూడాలని కుటుంబం నిర్ణయిస్తుంది. వారు చూసేందుకు వెళ్లే అమ్మాయి పేరు పూజ. ఇంగ్లీష్ ఆనర్స్ లో డిగ్రీ చేసిన పూజ తన మాటలతో, తన ఆత్మవిశ్వాసంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమె తన మధురమైన స్వరంతో ఒక ఇంగ్లీషు పాట పాడినప్పుడు ఆ కుటుంబం మొత్తం ఆమెపై మంత్రముగ్ధులవుతుంది. అరుణ్ అయితే ఆమెను చూసిన క్షణంలోనే తన మనసును కోల్పోతాడు. కాని ఆ గదిలో ఒకరికి మాత్రం ఆనందం లేదు. అది కమలేష్. పూజ యొక్క బోల్డ్ స్వభావం ఆమెకు నచ్చదు. అయినా అరుణ్ సంతోషం కోసం అతని పట్టుదల ముందు కమలేష్ ఒప్పుకోవాల్సి వస్తుంది. చివరికి ఇష్టం లేకపోయినా ఈ పెళ్లికి అంగీకరిస్తుంది. ఆ రోజే నిశ్చితార్థం ఘనంగా జరుగుతుంది. పూజ వేలికి అరుణ్ పేరున్న ఉంగరం పడుతుంది. కాని ఎవరికీ తెలియదు ఆ సంతోషం కేవలం ఒక్క రాత్రికే పరిమితమని. మరుసటి రోజు ఉదయం కమలేష్ తన అత్తతో కలిసి ఆటోలో వెళుతుంటుంది. అకస్మాత్తుగా రోడ్డుపై పెద్ద గుంపు గోలా కనిపిస్తుంది. కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ జనసమూహంలో కమలేష్ కళ్లకు పడిన ఒక ముఖం ఆమెను ఒక్కసారిగా షాక్కు గురిచేస్తుంది. ఆమె కోపంతో ఉడికిపోతూ ముందుకు దూసుకెస్తుంది. నేరుగా పూజ దగ్గరకు వెళ్లి ఆమె చేతిని బలంగా పట్టుకుని ఆమె వేలిలో ఉన్న నిశ్చితార్థ ఉంగరాన్ని క్రూరంగా లాగి తీసేస్తుంది. కమలేష్ పూజ చేతి వేలిలో ఉన్న ఉంగరాన్ని ఎంత మాత్రం కనికరం లేకుండా లాగి తీసేస్తుంది. ఒక్క క్షణంలోనే నిన్నే కట్టుకున్న ఆ సంబంధాన్ని ఆమె ఒకేసారి తెంచేసింది. ఆ తుఫాను లాంటి కోపంతో కమలేష్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఇంట్లో కల్లోలం మొదలవుతుంది. ఆమె భర్త కోపంగా ఆమెకు అద్దం పట్టి, నువ్వు ఆలోచించకుండా సృష్టించిన ఈ సమస్యను ఇప్పుడు నువ్వే పరిష్కరించాలి అని అంటాడు. పాపం అరుణ్ కూడా ఎంతో వేడుకుంటాడు. పూజ ఆలోచన తప్పు కాదని, ఆమెను అర్థం చేసుకోవాలని చెబుతాడు. కాని కమలేష్ అహంకారంలో పూర్తిగా మునిగిపోయి ఉంటుంది. కొంతసేపటి తర్వాత తన సంబంధాన్ని కాపాడుకోవడానికి పూజ స్వయంగా కమలేష్ దగ్గరకు వస్తుంది. చాలా వినయంగా క్షమాపణలు చెబుతూ, మనము నిజం కోసం నిలబడకపోతే ఈ ప్రపంచం నెమ్మదిగా నాశనమవుతుంది అని అంటుంది. మనసు మాత్రం స్వచ్ఛంగా ఉన్న కమలేష్ పూజ మాటల లోతును అర్థం చేసుకుంటుంది. నాకు విషయాలు కొంచెం ఆలస్యంగా అర్థమవుతాయి అని చెబుతుంది. అలా చెప్పి గౌరవంగా ఆ ఉంగరాన్ని తిరిగి పూజ చేతిలో పెడుతుంది. చివరికి షెహనాయిల మధ్య అరుణ్ మరియు పూజ వివాహ బంధంలో ఒక్కటవుతారు. అన్నీ సంతోషంగా ముగిసినట్టే కనిపించినా ఆ వెలుగుల వెనుక ఒక సమస్య దాగి ఉంటుంది. పెళ్లి రోజు పూజ ఆరోగ్యం చాలా దారుణంగా ఉంటుంది. తీవ్రమైన జ్వరం, శరీర నొప్పులతో ఆమె బాగా అలసిపోతుంది. పెళ్లి సంబరాలు ముగిసిన తర్వాత ఆ రాత్రి అరుణ్ గదిలోకి వస్తాడు. మొదట కొంత సాధారణంగా మాట్లాడిన తర్వాత నెమ్మదిగా పూజ దగ్గరకు చేరుకుంటాడు. కాని స్పష్టంగా చెబుతుంది, నా ఆరోగ్యం చాలా బాగోలేదు, నాకెక్కువ జ్వరం ఉంది, దయచేసి ఈరోజు ఏమీ చేయకండి. కాని అరుణ్ మాత్రం ఆ మాటలను పట్టించుకోడు. భర్త అనే అహంకారం, కామం కలిసిన అంధత్వంలో పూజ ఎంతగా వేడుకున్నా, ఏడ్చినా అతను వినకుండా తన స్వార్థం కోసం బలవంతంగా ఆమెపై దౌర్జన్యం చేస్తాడు. ఆ క్షణంలోనే ఒక కొత్త వధువు కళ్లలో ఉన్న అందమైన కలలు అదే మంచంపై నిష్ఠూరంగా తుడిచిపెట్టబడ్డాయి. ఉదయం సూర్యకిరణాలు గదిలోకి వచ్చిన పూజ జీవితంలో మాత్రం శాశ్వతమైన చీకటి పడిపోయింది. ఆమె బాధతో మౌనంగా ఏడుస్తూనే ఉంటుంది. అరుణ్ మాత్రం దాన్ని చిన్న విషయంలా తీసుకుంటాడు. ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తూ, నేను నీ భర్తనే, ఇది నా హక్కు, పెళ్లి తర్వాత ఇది సహజమే అని అంటాడు. ఆ మాటలు విన్న పూజలోని బాధ ఒక్కసారిగా కేకగా బయటపడుతుంది. ఆమె కన్నీళ్లతో అతని కళ్లల్లోకి చూస్తూ, హక్కు కాదు, నువ్వు చేసింది అత్యాచారం అని చెబుతుంది. ఆ ఒక్క మాటతో అరుణ్ క్షణం స్తబ్దంగా నిలిచిపోతాడు. కాని తన తప్పు గ్రహించి పశ్చాత్తాపపడకుండా తన అహంకారమే దెబ్బతిన్నట్టు కోపంతో మండిపోతాడు. నువ్వు తప్పనుకుంటే వెళ్లి బయట అందరికీ చెప్పు అని సవాల్ చేస్తూ నిర్దయగా పూజను గది బయటకు తోసేస్తాడు. కన్నీళ్లతో వణుకుతూ బయటకు వచ్చిన పూజ ఆవరణంలో నిలబడి ఉన్న కమలేష్ ని చూస్తుంది. ఆమె పక్కింటి మహిళలతో మాట్లాడుతోంది. అప్పుడు
పూజ చెవుల్లో కమలేష్ మాటలు పడతాయి. ఆడవాళ్లు బాంబ్ పేలుడు కంటే కూడా తమ గౌరవం అవమానంగా మారిపోవడానికే ఎక్కువగా భయపడతారు. ఆ ఒక్క వాక్యం పూజ హృదయంలో విషపు బాణంలా గుచ్చుకుంటుంది. ఆమెకొక్కసారిగా అర్థమవుతుంది, ఈ కుటుంబం, ఈ సమాజంలో తాను నోరు తెరిస్తే న్యాయం దక్కదు, కాని తన గౌరవమే ప్రజల ముందుకు తీసుకెళ్లి అవమానంగా మార్చబడుతుంది. ఆ భయం, సమాజం అనే ఒత్తిడి, అపఖ్యాతి అనే భూతం ముందు ఓడిపోయి నిజం కోసం పోరాడే ధైర్యమున్న ఆ అమ్మాయి తన కన్నీళ్లను మింగుకుంటూ మళ్లీ అదే ఊపిరాడని గదిలోకి తిరిగి వెళ్తుంది. పూజ హృదయంలో ఇంకా ఒక చిన్న ఆశ మాత్రం మిగిలి ఉంది. అరుణ్ తన తప్పు తెలుసుకుని క్షమాపణ అడుగుతాడేమో అని. ఇప్పటికే భరించలేని నొప్పిలో ఉన్న పూజపై అరుణ్ మళ్లీ అదే దౌర్జన్యం చేస్తాడు. తన కామాన్ని ప్రేమ అని పేరు పెట్టి మరోసారి బలవంతం చేస్తాడు. ఆ క్షణానికి పూజ పూర్తిగా విరిగిపోతుంది. దానికి వ్యతిరేకంగా తాను ఏమీ చెయ్యలేనని గ్రహిస్తుంది. మరుసటి ఉదయం ఇంటి పైకప్పు అంచున మౌనంగా నిలబడి ఉన్న పూజను కమలేష్ గమనిస్తుంది. ఎంత అడిగినా పూజ ఆ రాత్రి జరిగిన నిజాన్ని చెప్పదు. కాని కమలేష్కు ఏదో భయంకరమైన విషయం జరిగిందని అర్థమవుతుంది. ఎలాంటి ప్రశ్నలు వెయ్యకుండా ఆమెను తన అమ్మింటికి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్లిన పూజ ఒక తల్లి మాత్రమే తన కూతులి బాధను అర్థం చేసుకుంటుంది అని భావించి తన అమ్మకు జరిగిన ప్రతి విషయం చెబుతుంది. కాని ఆమెను కౌగిలించుకోవడం బదులు ఇవి అన్నీ భార్యాభర్తల మధ్య జరుగుతూనే ఉంటాయి, పెళ్లి చేసుకున్నావంటే ఇవన్నీ భరించాలి, ఇందులో లేదు అనడం ఎలా అని చెబుతుంది. అంతేకాదు, ఇంకా మిగిలిన ధైర్యాన్ని కూడా ఆమె తల్లి ఎమోషనల్ బ్లాక్మెయిల్తో తుడిచిపెట్టేస్తుంది. నువ్వు తిరిగి ససురాళ్లకు వెళ్లకపోతే నేను ప్రాణం తీసుకుంటాను అని బెదిరిస్తుంది. తన వాళ్ల చేతనే మోసం ఎదురైన పూజకు ఇంక ఎలాంటి దారి కనిపించదు. ఒక బ్రతికున్న శవంలా కమలేష్తో మళ్లీ తిరిగి బయలుదేరుతుంది. ప్రయాణంలో ఒకచోట వాష్రూమ్కి వెళతానని చెప్పి దిగుతుంది. అది ఆమె జీవితంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయం. ఆమె ఒక్కసారి కూడా వెనక్కి చూడకుండా అక్కడి నుంచి పారిపోతుంది, మాయమైపోతుంది. కమలేష్ ఆమెను వెతుకుతూ పిచ్చివాళ్లలా తిరుగుతుంది. కాని పూజ ఎక్కడా కనిపించదు. ఇంటికి వెళ్లి విషయం చెప్పగానే కుటుంబంలో కలకలం రేగుతుంది. అందరూ వెతికినా పూజ గాలిలో కలిసిపోయినట్టే ఉంటుంది. చివరికి కమలేష్ పూజ స్నేహితురాలు సోనాకు ఫోన్ చేస్తుంది. సోనా ఒక ఎన్జీఓలో పనిచేస్తుంది. ఆమె సహాయం చేస్తానని చెబుతుంది. చాలా వెతికిన తరువాత సోనాకు పూజ ఒక నిర్మానుష్యమైన పార్కులో భయంతో ఉనికే చిన్న పిల్లల్లా మూలన కూర్చుని కనిపిస్తుంది. అక్కడికి చేరుకున్న కమలేష్ ముందు పూజ చివరకు ధైర్యం చేసి ఆ భయంకరమైన రాత్రి నిజం మొత్తం చెబుతుంది. అరుణ్ చేసిన దౌర్జన్యాన్ని వివరంగా చెబుతుంది. కాని ఆ నిజాన్ని అంగీకరించలేక కోపంతో అంధమైపోయి పూజ చెంపపై గట్టిగా కొడుతుంది. కమలేష్ కోపంతో కేకలు వేస్తూ పూజను దాదాపు లాగేసుకుంటూ మళ్లీ ఆ బంధించిన ఇంట్లోకి తీసుకెళ్తుంది. పూజను చెంపదెబ్బ కొట్టిన ఒక ఆడమనిషిగా కమలేష్ మనసులో ఒక చిన్న అనుమానం మాత్రం మొలకెత్తుతుంది. ఇదిలా ఉన్నగా హనీమూన్ అనే పేరుతో అందమైన ప్రదేశానికి వెళ్లిన పూజ అంతర్ముఖంగా, పూర్తిగా ఖాళీగా, భయంతో నిండిపోయి ఉంటుంది. ఆమె చివరి ఆశతో అరుణ్తో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది. కాని అతని కళ్లలో ప్రేమ కాదు, ఆకలితో ఉన్న మృగం లాంటి కామం మాత్రమే కనిపిస్తుంది. మళ్లీ పూజ ఏడుస్తూ వేడుకుంటూ ఉన్నా అతను వినకుండా దౌర్జన్యం చేస్తాడు. ఆమెకు ఆ మంచంపై తట్టుకోలేని బాధతో తడబడుతూ ఏడవడం తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితి. తన జీవిత భాగస్వామి అనుకున్న వ్యక్తి వాస్తవానికి ఒక క్రూరుడని ఆ రాత్రే పూజకు పూర్తిగా అర్థమవుతుంది. అరుణ్ దృష్టిలో తాను భార్య కాదు, ప్రేమ కాదు, కేవలం తన కోరిక తీర్చుకునే ఒక సాధనం మాత్రమేనని ఆమె గ్రహిస్తుంది. ఒక రాత్రి భయంతో వణుకుతూ పూజ బాత్రూంలోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది. బయట అరుణ్ తలుపు బలంగా కొడుతూ బయటకు రావాలని అరుస్తుంటాడు. లోపల వణుకుతున్న పూజ, ఈ రోజు నేను నీ దగ్గరకు రాలేను, నాకు పీరియడ్స్ మొదలయ్యాయి అని చెబుతుంది. కాని అరుణ్ నిర్లజ్జంగా, దారుణంగా చెబుతాడు, నన్ను మోసం చేయకు, తలుపు తెరువు, నాకు చూసుకోవాలి. బాత్రూంలో నిలబడి ఉన్న పూజ కళ్లకు అక్కడ ఉన్న ఒక బ్లేడ్ కనిపిస్తుంది. ఆ క్షణం ఆమె జీవితంలో తీసుకునే నిర్ణయం కథను పూర్తిగా మార్చబోతోంది. పూజ ఆసుపత్రిలో ఉందని, ఆమె పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని అందరికీ తెలుస్తుంది. అక్కడ అరుణ్ మాత్రం చాలా తెలివిగా అబద్ధాలు చెబుతూ ఆమెకు మహిళల సమస్య ఏదో ఉంది, అందుకే ఇలా జరిగింది అని చెప్పి తప్పించుకోవాలని చూస్తాడు. కానీ కమలేష్ లోపలికి వెళ్లి లేడీ డాక్టర్తో మాట్లాడినప్పుడు పూజ తన శరీరంలోని సున్నితమైన భాగాల్లో బ్లేడుతో గాయాలు చేసుకుంది. చాలా రక్తం కోల్పోవడంతో ఈ పరిస్థితి వచ్చింది.
ఆ మాటలు విన్న కమలేష్ తన కాళ్ల కింద నేల జారిపోయినట్టు, తనలోని ప్రపంచమే కూలిపోయినట్టు అనిపిస్తుంది. ఆమె వెంటనే తనను తాను అదుపులో పెట్టుకుని కుటుంబ సభ్యులందర్నీ ఇంటికి పంపిస్తుంది. నేను ఇక్కడే పూజ దగ్గర ఉంటాను అని చెబుతుంది. కొంతసేపటికి పూజకు స్పృహ వస్తుంది. ఆమె పక్కన కూర్చున్న కమలేష్ ముందు కన్నీళ్లతో ఆ రాత్రి జరిగిన ప్రతి భయంకర నిజాన్ని చెబుతుంది. ఆ బాధ విన్న కమలేష్ ఆ రాత్రి ఇంటికి తిరిగి వెళ్లిన పూజ అనుభవించిన బాధను అర్థం చేసుకోవడానికి బాత్రూంలోకి వెళ్లి ఒక బ్లేడ్ తీసుకుంటుంది. ఆ బ్లేడును తన చేతిపై పెట్టి పూజ చేసినట్టే చెయ్యాలని ప్రయత్నిస్తుంది. కాని చిన్న గుచ్చిన నొప్పే ఆమె చేతులను వణికిస్తుంది. ఆమె వెంటనే బ్లేడును పడేస్తుంది. ఆ ఒక్క క్షణంలోనే ఎంత భయంకరమైన నొప్పి, భయాన్ని అనుభవించి ఉంటుందో అని ఆమెకు గాఢంగా అర్థమవుతుంది. మరుసటి రోజు ఏమాత్రం సిగ్గు లేకుండా అరుణ్ ఆసుపత్రికి వస్తాడు. అక్కడ అతనికి తెలుస్తుంది కమలేష్ ఇప్పటికే పూజను డిశ్చార్జ్ చేసి తనతో తీసుకెళ్లిందని. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా అరుణ్ మనసులో మాత్రం మార్పు లేదు. అతను నిర్లజ్జగా డాక్టర్ను అడుగుతాడు, ఇప్పుడైనా నేను నా భార్యతో మామూలుగా ఉండొచ్చా? ఆ అసహ్యమైన ప్రశ్న విన్న వెంటనే డాక్టర్ రక్తం మరిగిపోయింది. పూజ శరీరంపై ఉన్న ఆ భయంకర గాయాలు ఆమె కళ్ల ముందే ఉన్నాయి. ఆమె ఒక్కసారిగా కోపంతో పేలిపోయింది. అరుణ్పై గట్టిగా అరిచి, నీచుడివి, అసహ్యకరమైన మనిషివి, నీలాంటి వాళ్ళనైతే కాల్ చేసిన తక్కువే అని మండిపడింది. అంతేకాదు వెంటనే సెక్యూరిటీ గార్డును పిలిచి అరుణ్ను బలవంతంగా ఆసుపత్రి బయటకు తోసేయించింది. కొత్త జీవితానికి 1000 కళలు కట్టుకుని ఈ ఇంట్లో అడుగుపెట్టిన పూజ ఇప్పుడు మాత్రం ఒక భయంకర నరకంలో చిక్కుకుంది. ఇప్పుడేమో కమలేష్ వంటి ఒక మద్దతు ఉంది. ఇప్పటి వరకు తనకు వ్యతిరేకంగా ఉన్న ఆమె ఇప్పుడు తనతో నిలబడే స్థితికి వచ్చింది. ఇక అసలు ప్రశ్న, ఇక్కడి నుండి పూజ ఏ నిర్ణయం తీసుకోవాలి? అరుణ్ను క్షమించాలా, లేక అతని చేసిన దానికి తగిన శిక్ష పడేలా పోరాడాలా? ఇది కేవలం ఒక కథ కాదు. ఇలాంటి సంఘటనలు నిజ జీవితంలో కూడా జరుగుతూనే ఉన్నాయి. మీ అభిప్రాయం ఏమిటి? పూజ ఏం చేయాలి అనుకుంటున్నారు? ఈ కథను ఇక్కడితో ఆపకుండా మరింత మంది వరకు చేరేలా చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ త్వరలోనే ఈ కథలోని తదుపరి అత్యంత కీలక భాగంతో కలుద్దాం.